ట్యాపింగ్ బాగోతం గురించి బాధితులు తమ గోడును వినిపిస్తున్నారు. ఈ కేసులో మైనంపల్లి హనుమంతరావు ముఖ్య అనుచరుడు కపిల్, పిసిసి సెక్రటరీ సుభాష్ రెడ్డి సిటీ ఎదుట హాజరై తమ వాంగ్మూలాలను ఇచ్చారు. మల్కాజ్గిరి, మెదక్ నియోజకవర్గాల్లో ఎన్నికల్లో పనిచేసిన సందర్భంగా తన కాల్ డేటా సీడీఆర్ తీశారని, ఫోన్ ట్యాపింగ్ చేశారని కపిల్ ఆరోపిస్తున్నాడు. తన ఫోన్ ట్యాప్ అయిందని పోలీసులు పిలిస్తే వచ్చి వాంగ్మూలం ఇచ్చారని తెలిపాడు. ఇప్పుడు తెలిసింది ఏంటంటే పోలీసు వాళ్ళు మీ ఫోన్ ట్యాపింగ్ అయింది రమ్మని చెప్పి పిలిస్తే మేము వచ్చినాము. చాలా సిగ్గుకరం అన్న ఇది చేయడము. మేమేం టెర్రరిస్ట్ కాదు, మేమేమో ఒక నెక్స్లైట్ కాదు, ఏం కాదు. కానీ ఇట్లాంటి మాకే చాలా గలీజ్ అనిపిస్తుంది. పోలీసు వాళ్ళు కూడా విచారిస్తున్నారు. మళ్ళీ దానికి ఇచ్చినాం. అడిగిరు ఏం చేస్తారు మీరు ఏంటంటే మేము చెప్పినాం ఇట్లా మీ డివిజన్లో వర్క్ చేస్తాము అంటే మీ ఫోన్ ట్యాప్ చేసిందంటే అవునా మొత్తం మనం చూపించడం జరిగింది. వాళ్ళంతా ఎవిడెన్స్ చూపించారు. ఆయన కూడా విచారిస్తున్నారు. ఆయన ప్రభాకర్ రావు విచారిస్తుంది. కానీ చాలా సిగ్గుకరం. ఇట్లా నాకే బాధ అనిపిస్తుంది. అదే ఎలక్షన్ టైంలో జరిగిందని చెప్తుంది. ఇప్పుడు వాళ్ళ దగ్గర ఇంకా 15 days డేటా ఉంది. 15 days ఒక 600 మంది ఉంది. దాంట్లో ఒక 2-3 మావులు ఉన్నారు. తన పర్సనల్ డేటాను గత ప్రభుత్వం చోరీ చేసిందని పిసిసి సెక్రటరీ సుభాష్ రెడ్డి ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడిన వారిని శిక్షించాలని కోరారు. అందరి ఫోన్ ట్యాపింగ్ చేసి వాళ్ళ పర్సనల్ డేటాను చోరీ చేసే ప్రయత్నం చేసిర్రు. ఈ రకమైనటువంటి వ్యక్తి స్వేచ్ఛను హరించే విధంగా ఈ రకమైనటువంటి ధ్యేయమైన చర్య. ఇలాంటి చర్య వల్ల మనం ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామా లేమా అనేటటువంటి సందేహం కూడా మనకు కలుగుతుంది. ఇలాంటి పరిస్థితులు పునరావృతం చేసే విధంగా ప్రభుత్వాలు ఉంటే ప్రభుత్వాలు కంచెలాగా కాపాడాల్సినటువంటి తరుణంలో వాళ్ళే ఈ రకంగా ప్రజలను ఈ రకంగా హింసించి వాళ్ళ దగ్గర ఉన్న పర్సనల్ డేటాను కొల్లగొట్టి వాళ్ళని అన్ని రకాలుగా ఈ రకమైనటువంటి ఇబ్బందుల పాలు గురి చేసినటువంటి పరిస్థితి చాలా ప్రజాస్వామ్యానికి ఇది గొడ్డలిపెట్టు లాంటిది. ఇలాంటి పరిస్థితి నుంచి, ఇలాంటి రాజకీయ నాయకుల నుంచి, ఇలాంటి రాజకీయాల నుంచి మనం అందరం కూడా బయటపడాలా.